కూటమి ప్రభుత్వంలో రీవెరిఫికేషన్ పేరుతో దివ్యాంగులను వేధిస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల విషయంలో చంద్రబాబు రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, లబ్ధిదారులను తగ్గించేందుకు లేనిపోని అడ్డంకులు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు. మంచి వ్యవస్థలను వైఎస్ జగన్ రూపొందిస్తే చంద్రబాబు వాటిని కుప్పకూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమంలో దివ్యాంగుల విభాగం కూడా సమన్వయంతో పనిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు ఓడపోసి వెతికి జల్లెడబట్టి ఇంకా ఎవడన్నా మిస్ అయ్యింటే ఎలిజిబిలిటీ ఉండని ఎట్లా పట్టుకొని రావాలని ఆయన చూస్తే, ఈయన ఏ రకంగా కట్ చేసుకుంటూ పోవాలి, జల్లెడబట్టి ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ రావాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. ఆయన సంక్షేమం అంతా ఇలాగే ఉంటుంది. ఆయన సంక్షేమం ఆయన వాళ్ళ కోసం సంక్షేమము. ఏ సంక్షేమాన్ని అయితే ఆశించే వర్గాలుంటాయి వాళ్ళకు సంక్షోభం. అందులో మనకు బాగా కొట్టొచ్చినట్టు ఈ మధ్య కనిపేది మీ విషయంలో, దివ్యాంగుల విషయంలో అనుసరించిన వైఖరి అంత రాక్షసంగా ఉండాల్సిన అవసరంలా. దివ్యాంగులకు పెన్షన్లు ప్రాక్టికల్గా 66 లక్షలు ఉండేది 62 లక్షలకు దించేశాడు. నువ్వు ఈ పెంచిందంతా ఇక్కడ కొట్టేస్తావి కంప్లీట్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ డెలివరీ పెడితే, సంక్షేమ పథకాలు డెలివరీ పెడితే, చంద్రబాబు నాయుడు అది పీకేసి ఇప్పుడు ఈ డెలివరీ తీసుకొచ్చాడు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్లు మొత్తం వచ్చేసి